ప్రభుత్వంలో నెలకు 6,400 రూపాయల బాడుగుతో టీ కూల్ డ్రింక్స్ షాప్ నడుపుకునే తనతో పాటు దాదాపు 10 షాపుల వారిని ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చి కొత్తగా ఈ నెల 17న టెండర్ వేసి 10ంతల బాడుగ పెంచి తమకు అన్యాయం చేశారని బాధితురాలు శాంతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియాతో శాంతారెడ్డి మాట్లాడుతూ ధర్మంగా సూచించిన ధరల ప్రకారం విక్రయించే తాను అధిక బాడుగులు వేస్తే ఎలా బాడుగా కట్టగలగనని ఆవేదన వ్యక్తం చేశారు. రుయాలో అధిక ధరలకు విక్రయించి రోగుల రక్తం తోడి రుయా యాజమాన్యానికి బాడుగులు కట్టాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. స్థానికురాలిన తనకు పేదరాలి కింద గత ప్రభుత్వం రుయాలో షాపు కేటాయించారని గత ప్రభుత్వాన్ని కొనియాడారు. ఈ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం టెండర్లను రద్దు చేసి తమకు న్యాయంగా బాడుగును 2ంతలు పెంచి రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. షాప్ అలాట్మెంట్ చేశారు. 6,400 కడుతున్న బాడుగిని ఈరోజు ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, రేయ్ హాస్పిటల్ యాజమాన్యం కావచ్చు, సూపరింటెండెంట్ వారు కావచ్చు, అందరూ కలిసి కట్టి 2,000 షాపుకి 2 లక్షలు జిఎస్టీతో కూడా టెండర్ వేశారు. 6,400 కట్టుతున్న నా షాప్కి 60,000 టెండర్ వేశారు. నా నుంచి ఒంటరి మహిళ కింద నేనేదో పేదరికం మీద లెటర్ పెట్టుకుంటే కలెక్టర్ గారికి, అలాగే నాకు కలెక్టర్ గారికి నెల ముందు లెటర్ పెట్టుకున్నాను. సార్, నేను పేదరికంలో నుంచి వచ్చినాను, ఆదాయం లేదు, నా భర్త నాకు తోడు లేడు, నేను ఒంటరి దాన్ని, నా బిడ్డకు బాగలేని దాన్ని, నేను పరిస్థితి బాగలేకపోతే అతను నాకు ఈ ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక లెటర్ ఇచ్చి కలెక్టర్కి ఈమెకి బతుకు చూపించానంటే రేయ్ హాస్పిటల్లో షాప్ ఇచ్చారు. నేను నా పేదరికంతో వచ్చిన పేదవాళ్ళకి రేట్లు ఎక్కువ కాకుండా ఏదో వాటరు, టీ, ఏదో స్టేషనరీ ఐటము అమ్ముకుంటూ బతుక్కుంటూ 6,600 కట్టేదానికి 60,000 మీరు టెండర్ వేస్తే నేను ఏ విధంగా నెలకు 60,000 కట్టాలా? అంటే అప్పుడు పేదవాళ్ళ రక్తం నా ఇంట్లో తెచ్చి కట్టను కదా మీకు బాడుగా. ఆడొచ్చే పేషెంట్లు ఎలా వస్తారు? బయటంతా సలిసిపోయి లక్షలు ఖర్చు పెట్టుకొని డబ్బు లేని పరిస్థితి వాళ్ళు శ్రీ రామనారాయణ రేయ్ హాస్పిటల్కి వస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర మీరు రేట్లు పెంచి బాడుగులు వేస్తే మేము రేట్లు పెంచి అమ్మి వాళ్ళ రక్తాన్ని పిండి మీకు బాడుగులు కట్టేదా? చెప్పండి కలెక్టర్ గారు, చెప్పండి రేయ్ హాస్పిటల్ యాజమాన్యం గారు, చెప్పండి సూపరింటెండెంట్ గారు రవి ప్రభు గారు, మీకు న్యాయమా ఇదే? ఏదన్నా జరిగితే కొండ మీద అది జరిగింది, ఇది జరిగింది, లోకల్లో అన్యాయం జరుగుతూ ఉందని ప్రతి ఒక్కరూ ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించేవాళ్ళే. 48 గంటలు అవుతుంది ఇది జరిగి. 2,000 టీ షాపు మర్రి చెట్టు కింద 4 అడుగుల షాపు, దానికి 70,000 వేశారు. ₹1 ఛార్జీ ఏంది? పేపర్ జిరాక్స్ చేస్తే ₹2 తీస్తారు. అలాంటి షాప్కి 2,000 కడతా ఉన్న షాప్కి 30,000 టెండర్ వేశారు. ఆడ ఎమర్జెన్సీ హాస్పిటల్కి అంతా కాళ్ళు చేతులు అన్నీ పోయిన వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర మనము డబ్బులు ఎక్కువ తీసుకొని మేము బేరమాడి మేము వాళ్ళ రక్తం పిండి మీకు బాడుగులు కట్టేది. అలాంటి వాళ్ళకి 2,000కి 2 లక్షలు టెండర్ వేశారు. అది కట్టడానికా చావడానికా? వాళ్ళ రక్తం పిండి మీకు ఇవ్వాలా? మీరు బ్రతకాలా ఆ డబ్బుతో? మీ ఇంట్లోకి ప్యాకేజ్ రావాలా అని అడుగుతున్నాను. ఈ పేదరాలకి న్యాయం లేదా? నా షాప్ ఎందుకు? కలెక్టర్కి లెటర్ పెట్టాను, రేయ్ హాస్పిటల్ యాజమాన్యానికి లెటర్ పెట్టాను. ఇది కలెక్టర్కి లెటర్ పెట్టినట్టు 1.5 నెలల ముందే, కానీ నాకేం రెస్పాన్స్ లేదు, స్పందించలేదు. నీ పరిస్థితి ఏమమ్మా అని అడిగేదో ఒక జిల్లా కలెక్టర్గా, ఒక రేయ్ హాస్పిటల్ యాజమాన్యంగా. ఆమె కరోనా టైంలో కూడా మనకు రెంట్లు బాడుగులు 6,000 చిల్లర కట్టడానికే ఈ కంట్లో రక్తం ఈ కంట్లో కారింది నాకు. ఎందుకంటే నేను న్యాయబద్ధంగా వ్యాపారం చేశాను కాబట్టి. ఎవడన్నా కాళ్ళు చేతులు పుండ్లతో వస్తే నా మాస్కులు కానీ వాటర్ కానీ ఉచితంగా ఇచ్చేసేదాన్ని. అందుకే మీకు 6,000 చిల్లర కట్టడానికి కూడా నేను బాధపడ్డాను. ఈరోజు 60,000 ఇస్తే నేను ఎలా కట్టాలా? అందుకని నేను టెండర్లో పాడుకోలే. పేదరికానికి ఇచ్చిన షాపుని ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఇచ్చినారు, ఏమొక బ్రతుకు చూపించండి అని. మీరు ఆ రోజు నాకు షాప్ ఇచ్చారు. 6,000 చిల్లర కట్టేదానికి ఈరోజు ఇంత రెంట్లు వేస్తే ఈ లోకల్ నాయకులు మన అన్న భానుప్రకాష్ రెడ్డి అన్న, మన అన్న కిరణ్ కుమార్ రెడ్డి అన్న వాళ్ళందరూ కదిలి రావాలి కదా. 48 గంటలు అయింది కదా.
తిరుమలలో వచ్చేది భక్తులు సంవత్సరానికి ఒక్కరోజు విలాసంగా ఖర్చు పెట్టడానికి, వినోదాల కోసం సంవత్సరానికి ఒక రోజే ఖర్చు పెట్టాం అని ఆడ ఎంత రేటు ఉన్నా కొంటారు. ఎందుకంటే ఆనందం కోసం. ఇక్కడ వచ్చేవాళ్ళు పేదలు, కాళ్ళు చేతులు, రేపు నాకు కూడా అదే పరిస్థితి రావచ్చు, నేను పడిపోవచ్చు అనే ఒక కృతజ్ఞత ఉండే మనిషి షాపుని మీరు ఈరోజు తీసేసి 60,000 టెండర్కి వేశారు, 2 లక్షలు టెండర్కి వేశారు. ఆ డబ్బులు నెలకి 15 లక్షలు మీ షాపులకి మీకు చేరితే యాజమాన్యానికి ఆ 15 లక్షలు పేదవాళ్ళదే కదా, పేషెంట్లదే కదా. రేపు మీ అమ్మ నాన్న, మీ అవ్వ తాత, మీ పక్కింటి వాళ్ళు కూడా కాళ్ళు చేతులు ఇరిగి పేదరికంతో ఇక్కడ లక్షలు తీసుకున్నారు. స్కానర్కి కానీ, దానికి కానీ, దీనికి కానీ. ఒక పేరంటూ ఉంది. కర్ణాటక, హైదరాబాదు, తమిళనాడు ప్రతి ఒక్కరూ వస్తున్నారు మన హాస్పిటల్కి. తిరుపతి, తిరుమల ఆయన నామాలు ఆయన చూస్తూనే ఉన్నాడు, హాస్పిటల్ వంకే చూస్తున్నాడు. మీ అరాచకాలు, మీ అన్యాయాలు ముందు కూడా మీరు అనొచ్చు. ముందు ప్రభుత్వం కూడా నీకు లెటర్ ఇచ్చిన వాళ్ళు కూడా మీకోసము టెండర్ వేశారు కదంటే ఆయన న్యాయబద్ధంగా వేశారు, న్యాయబద్ధంగా రెంట్లు కట్టాము. ఎందుకంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా 20 ఏళ్ళు 25 ఏళ్ళ కిందట ఆయన ఏజ్లో హౌస్ సర్జన్గా డాక్టర్గా పనిచేశాడు. కాబట్టి వాళ్ళు న్యాయబద్ధంగా రెంట్లు వేశారు, న్యాయబద్ధంగా బతికాము. ఇప్పుడు మా కడుపులు కాల్చి నా కడుపు కొట్టి మీరు ఈ షాపును తీసుకొని 2 పోలీసులు వచ్చి పెరిగేసి నీకు న్యాయం లేదు, మాకు న్యాయం లేదు, నీకు అన్యాయం జరగాల అని ఆ షాపు తీసి 60,000 రెంట్ ఇచ్చేవాడికా? వాడు దొంగతనం చేయాలా? వాడి ఇంట్లో నగలు కట్టి అమ్మాలా? అవంతా అమ్మడు, వాడు దొంగతనం చేయడు. పేద ప్రజలు, రోగులతో వచ్చే కుష్టి రోగం వాళ్ళ దగ్గర అలర్జీతో అన్యాయంగా పడిపోయి ఉండేవాళ్ళు. నేనే ఇన్ని మాటలు, దుప్పట్లు అవి ఇవి సహాయం చేసేదాన్ని. అడగండి, రేయ్ హాస్పిటల్ అన్యాయంగా శాంతారెడ్డి అమ్ముతుందేమో అని. ఎందుకంటే రేపు మనకే రావచ్చు, మన అమ్మకే రావచ్చు. నా బిడ్డలు వేసుకొని కూడా 1.5 నెలలు అక్కడే ఉన్నాను. ఆ పరిస్థితిలో వచ్చిన వాళ్ళకి మనం న్యాయంగా అమ్మాలి కదా. అన్నోళ్ళంతా ఏం చేస్తున్నారు? లోకల్ నాయకులు ఏం చేస్తున్నారు? ఈ భానుప్రకాష్ రెడ్డి గారు అడగాలి కదా. పులు వస్తే కట్లు వినిపిస్తే కొండ మీద విషయాలు అవి ఇవి కాదు అడిగేది, ఈ రోగుల గురించి అడగాల. ఎందుకు రెంట్లు పెంచారు, ఎందుకు ఇంత టెండర్లు వేశారు అని అడగాల. మీకు న్యాయమా? రేయ్ హాస్పిటల్ యాజమాన్య సూపరింటెండెంట్ రవి ప్రభావుకి అంతా ఎవరి దగ్గర పోయినా నాయన నేను పేదరాళ్ళనని అన్న లెటర్ ఇస్తే నాకు షాప్ ఇచ్చారు. నేను 1.5 నెల ముందే నేను కోర్టుకు పోలేను, స్టే తెచ్చుకునే పరిస్థితి కూడా నాకు లేదు. అలాంటి పరిస్థితిలో ఏదో పేదవాళ్ళకి వాటర్ బాటిల్ అమ్ముకొని బతుకుతున్న నా షాపు నా నోరు కొట్టి మీరు ఇవ్వాలా? మీరు ఈ పేద ప్రజలకి అన్యాయం చేయాలా? ఈ రోగులకు అన్యాయం చేయాలా? వాళ్ళ డబ్బు పీకి మీరు తినాలా అని అడుగుతున్నాను. మీరందరూ కూడా కదిలొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ టెండర్లు ఆపి ముందున్న వాళ్ళకే రేట్లు పెంచండి. అమ్మ 6,000 ఎక్కువ పెట్టు, మాకు గిట్టే లేదంటే ఇస్తాం కదా. మా నోర్లు కొట్టి ఈరోజు మీరు టెండర్లు వేసి లక్షలు పీకుతూ ఉంటే నాకు బాధగా ఉంది. లోకల్ నాయకురాలు నేను కూడా, కొండ మీద పుట్టిన వ్యక్తే, సూరాపురం తోట సారాయి మురత్నం రెడ్డి మేనకోడల్ని నేను కూడా. మీరు ఇంత అన్యాయం చేస్తారా? ఒక జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలి కదా సార్. ఆ టెండర్ జరిగిపోయింది. ముందు ఎక్కువ వేసిన వాళ్ళకి ఆపేసి తక్కువగా ఉన్న వాళ్ళకి ముందు షాపులు ముందు వాళ్ళకే ఇచ్చి రేటు పెంచమనండి సార్. అదే మేము కోరుకునేది. మొన్న సార్ 17వ తేదీ మంగళవారం నైట్ ఈ రోజుకి ఈ టయానికంతా మొత్తం తెలిసిపోయింది. చేసాము, లెటర్ కూడా పెట్టుకున్నాను. ఆయనదే అంతా ఆయనే ఆడ లంచం తీసుకున్నాడు, ఇక్కడ వచ్చి పంపించారు. లోకల్ ఎమ్మెల్యేగా ముందు కూడా లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన ఇలా రోగులది తినలా, ఎవరిది తినలా. ఆయన ఇలా కడుపులు కాల్చరా. ఒక అమ్మాయికి రాలే అంగడి పీక్కొని మీరు నేనేం సంపాదించుకున్నానని. కరోనాలో కూడా మీకు రెంట్ కరెంటు బిల్లు లక్షలు కట్టినాను, కట్టకపోతే ఒప్పుకోమంటారు, తిట్టారు, ఎన్నో బాధలు భరించాను. మీరు ఇంకా పేషెంట్లను బాధలు పడతా అంటే నేను ఒప్పుకోను. నా షాపు గురించి కాదు,